है नहीं वो रिकॉर्डिंग कर रहा है. Hello guys, welcome back to your favorite channel PW Telangana. So ఈ వీడియోలో మీకైతే మ్యాథ్స్ 1A గెస్ట్ పేపర్ అయితే చెప్పబోతున్నా అబ్బా. చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు అన్న గెస్ట్ పేపర్ పెట్టండి అన్న అని. ఓకే, కానీ దీనికన్నా ముందు మేము ఆల్రెడీ మీకోసం ఇంపార్టెంట్ 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ చేసినాం, ఫైనల్ మ్యారథాన్స్ కూడా చేసినాం. సో ఫస్ట్ అవి చూసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మొత్తం డిస్కస్ చేసినాం. అండ్ దాంతోపాటు ఈ వీడియోలో మీకైతే ఎలాంటి క్వశ్చన్స్ చెప్పబోతున్నా అంటే ఈ క్వశ్చన్స్ పక్కా చూసుకొని పోండి. చాలా ఎక్కువసార్లు రిపీట్ చేసిండి క్వశ్చన్స్ అయితే. ఓకే, ఆ క్వశ్చన్స్ ఏంటో చూపిస్తా అండ్ దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం. సో ఫస్ట్ ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోండి. అక్కడైతే ఈ పీడిఎఫ్ షేర్ చేసేస్తాం. ఈ పీడిఎఫ్ నుంచి అయితే మీకు మొత్తం అన్నీ ఏదైతే గెస్ట్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ కూడా యాడ్ చేసి పెట్టినా. అయితే మేము ఏం చేసినామంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మా అబ్జర్వేషన్ ప్రకారం లాస్ట్ 5 ఇయర్స్ 2020 నుంచి 2025 వరకు ఓకే ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఇవి పక్కా సాల్వ్ చేయాలబ్బా. ప్రతి స్టూడెంట్, ప్రతి ఫస్ట్ ఇయర్ తెలంగాణ స్టూడెంట్ 2020 నుంచి 2025 మధ్యలో ఉన్న పేపర్స్ అన్నీ సాల్వ్ చేయండి. మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1Bకి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా. ఎందుకంటే మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మినిమం ఏం లేకపోయినా ఒక 60% క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతూనే ఉంటాయి మనకి. ఓకే, ఆ క్వశ్చన్స్ వాటి కాన్సెప్ట్స్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, జస్ట్ నంబర్ మార్చడం అలాంటివి చాలా హైలీ రిపీటేటివ్. ఓకే, సో అందుకే నేనేం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ గెస్ట్ పేపర్ అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే అన్నా నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్గా వస్తుందా అంటే అట్లా కాదు. ఓకే, మేమేం చేస్తున్నామంటే మీకు 2020 నుంచి 2025 మధ్యలో ఉన్న పేపర్స్ అన్నిటికీ సంబంధించిన సొల్యూషన్స్ అయితే మీకు ఇస్తున్నాం. మీరు ఈ పేపర్స్ అన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే, అండ్ దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేసినాం మేము. మీకు కావాలంటే ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ యాడ్ చేసి పెడతాం, ఆ వీడియో చూసుకోండి. ఓకే, ఆ వీడియోలో ఈ 2020 నుంచి 2025 మధ్యలో ఉన్న అన్ని పేపర్స్ అయితే డిస్కస్ చేసేసినాం. ఓకే, అండ్ ఈ పీడిఎఫ్లో ఇక్కడ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 2025 పేపర్ ఇది. ఓకే, 2025 సెక్షన్ A 2 మార్క్స్ పేపర్ చూడండి. ఇవన్నీ క్వశ్చన్స్ పక్కా సాల్వ్ చేసుకొని వెళ్ళండి. నీట్గా సొల్యూషన్ కూడా రాసి పెట్టినాం మీకోసం. ఓకే, మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అని సొల్యూషన్ కూడా నీట్గా రాసేసి పెట్టేసినాం. ఓకే, సో ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసిపోండి అబ్బా. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ 2 మార్క్ క్వశ్చన్స్. లాస్ట్ 2025లో అడిగిన 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ. అలాగే మనకి ఇవి 4 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ 4 మార్క్ క్వశ్చన్స్. ఓకే, అలాగే ఇవన్నీ 8 మార్క్ క్వశ్చన్స్. ఓకే, 8 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసి పెట్టినాం. సిమిలర్గా 2024 పేపర్స్ కూడా ఉన్నాయి. 2024 పేపర్ కూడా చూడొచ్చు మీరు. ఇవన్నీ 2 మార్క్ క్వశ్చన్స్, అలాగే మనకి 4 మార్క్ క్వశ్చన్స్, అలాగే 7 మార్క్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి పెట్టినాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఈ పీడిఎఫ్ మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 150 స్లైడ్స్ ఉంటాయి అబ్బాయి పీడిఎఫ్లో. ఓకే, ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ 150 అండి, 249 స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, సో లాస్ట్ 5 ఇయర్స్ 2020 నుంచి 2025 వరకు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ వీడియో కూడా ఆల్రెడీ చేసేసినాం మన ఛానల్లో. ఓకే, మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే సూపర్, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసుకోండి. ఈ క్వశ్చన్స్ అయితే పక్కా మిస్ చేసుకోకండి అబ్బా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను జస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి ఇవే వస్తాయరా భయ్ అని చెప్పినా అనుకో, రాకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి. చాలామంది చేస్తున్నారు, నేను చూస్తున్నాం. ఓకే, ఈ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి ఇవే వస్తాయని చెప్తున్నారు, రాకపోతే మీ పరిస్థితి ఏంది? వాళ్ళు మేమైనా పేపర్ సెటర్సా? కాదు కదా. సో మనకి సేఫ్ సైడ్ ఉండాలి అంటే ఒక స్టూడెంట్గా నేను ఒకవేళ స్టూడెంట్ ఉంటే నేను సేఫ్ సైడ్ ఉండాలి అంటే నేనేం చేస్తా, అట్లీస్ట్ ఒక లాస్ట్ 5 క్వశ్చన్ పేపర్ చూసుకొని పోయినా అనుకో, డన్,
మనకు తెలుసు లాస్ట్ 5 క్వశ్చన్ పేపర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతాయి, కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. ఓకే, మారుస్తే జస్ట్ ఆ నంబర్ మారుస్తాడు అంతే. సో రిస్క్ ఎందుకు రా బై, అదే లేదు. అండ్ ఇంకోటి మీరు చూసుకుంటే మీరు అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మీకు అనిపించచ్చు అన్నా మరి ఇన్ని క్వశ్చన్లు చేయాలా అని. అక్కర్లేదు రా బై, మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ క్వశ్చన్ చూడండి, మార్చ్ 2020 క్వశ్చన్. ఇది ఆల్రెడీ డన్ అని రాసినాం. ఎందుకు డన్ అని, ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందు పేపర్లో కవర్ అయిపోయింది. ఆల్రెడీ ఈ ఈ ఈ క్వశ్చన్ మనకి ముందు చాలాసార్లు రిపీట్ చేసిండు. ఓకే, సో స్టార్టింగ్లోనే డిస్కస్ చేసేసినాం. సో ఇలాంటివి మీకు చాలా క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఒక రిపీట్ చూడండి ఒకసారి, డన్. ఇక చూడండి, ఇవన్నీ డన్, ఇవన్నీ డన్. అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ రిపీట్ అయినాయి. చూడండి 2021లో ఈ వరుసగా క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ డన్, ఈ క్వశ్చన్ డన్, ఈ క్వశ్చన్ డన్. అంటే ఇది ముందు ఇయర్ 23 or 24లో ఎక్కడో దగ్గర ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యి ఉంది, అక్కడ డిస్కస్ చేసేసినాం. సో మళ్ళీ ఇక్కడ మీరు చూసుకోవాల్సిన పని లేదు. సో మీకు తెలుస్తుంది ఈ క్వశ్చన్ చూడగానే, ఓహో 2021లో కూడా అడిగిండు, ఓకే ఇదే క్వశ్చన్ 23లో కూడా అడిగిండు, సో మళ్ళీ చేయాల్సిన పని లేదు మీకు. సో అలా మీకు స్లైడ్స్ చూస్తే 250 అనిపిస్తాయి, కానీ మొత్తం తిప్పి కొడితే ఒక మ్యాక్సిమం అన్నీ 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ అన్నీ కలిపి మీకు ఒక హార్డ్లీ ఒక 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి చూసుకొని పోండి. సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. 2 మార్క్స్కి ఎక్కువ టైం పట్టదు, మీకు తెలుసు. ఓకే, 2 మార్క్స్కి ఎక్కువ టైం పట్టదు. 4 మార్క్స్ కూడా కొంచెం సారీ, యాక్చువల్లీ 2 మార్క్స్ టైం పడుతుంది. 7 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఎక్కువ టైం పడుతుంది. 7 మార్క్స్ మోస్ట్లీ అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. 4 మార్క్స్ కూడా కొంచెం రిపీట్ అయ్యే క్వశ్చన్సే ఎక్కువ. 2 మార్క్స్ ఎక్కువ చూసుకోండి అబ్బా, ఎందుకంటే 2 మార్క్స్ చెప్పలేం మనం, అక్కడే కదా మీకు 75 మార్క్స్ రావాలా లేదా అనేది డిసైడ్ చేసేది ఆ 2 మార్క్సే. ఓకే, చాలామంది స్టూడెంట్స్ 2 మార్క్స్లోనే మిస్టేక్ చేస్తారు. సో 2 మార్క్ క్వశ్చన్స్ అయితే పక్కా ఈ లాస్ట్ 5 ఇయర్స్ 2 మార్క్ క్వశ్చన్స్ పక్కా చెప్తున్నా కదా, మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకొని పోండి. కాన్సెప్ట్ చూసుకోండి. ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ రిపీట్ కాకపోయినా కాన్సెప్ట్ అయితే రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా హై ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా అన్న, పీడిఎఫ్ ఎక్కడ తెచ్చుకోవాలి? వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మా డిస్క్రిప్షన్లో కింద డిస్క్రిప్షన్లో. ఓకే, ఆ డిస్క్రిప్షన్లో అయితే మీరు వాట్సాప్ ఛానల్ ఓకే, వాట్సాప్ ఛానల్లో అయితే పీడిఎఫ్ అయితే షేర్ చేసినాం దీనిది. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. డెఫినెట్గా డూ చెక్ ఇట్ అవుట్. ఓకే, జాయిన్ అయిపోండి. అక్కడి నుంచి మీరు ఆ పీడిఎఫ్ అయితే తీసేసుకోండి. ఓకే, అండ్ ప్రాక్టీస్ చేయండి అబ్బా. సో ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ కుమ్మేసేయండి. ఓకే, సో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఇంకా ప్రిపరేషన్ నాకు 7 మార్క్స్ కవర్ అవ్వలేదు, 2 మార్క్స్ కవర్ అవ్వలేదు, 4 మార్క్స్ కవర్ అవ్వలేదు, ఇలా ఒకవేళ ఏమైనా అనిపిస్తే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ మేము ఆ వీడియోస్ చేసి పెట్టినాం, చూసేసుకోండి ఒక్కసారి. మొత్తం అంతా ప్రాక్టీస్ అయిపోతుంది ఒక్కరోజే. ఇంకా అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, వచ్చేసింది రేపే. ఓకే, ఈ ఒక్కరోజు కష్టపడరా బై, చెప్తున్నా కదా. ఐపీఈకి నువ్వు కరెక్ట్గా ఈ ఒక్క రోజు కష్టపడ్డా కూడా నీకు మినిమం 70 వస్తాయి మ్యాథ్స్లో ఈజీగా. మ్యాథ్స్ 1A 1B రెండిట్లో కూడా మినిమం 70 తెచ్చుకోవచ్చు నీ ఒక్క రోజు కష్టపడ్డా కూడా. ఓకే, సో ఈ ఒక్క రోజైనా గట్టిగా కష్టపడు. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసుకో. నీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే, నీకు వేరే ఏం కావాలన్నా కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చి చెప్పండి ఎగ్జామ్ ఎట్లా రాసిండ్రు, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఎట్లా మా మొత్తం ఏవైతే మేము సెషన్స్ ప్రొవైడ్ చేసినామో ఎంత హెల్ప్ఫుల్ అయినాయి మీకు మాకు చెప్పండి అబ్బా. ఓకే, ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో కూడా హెల్ప్ చేస్తాం. అలాగే మీకు ఎఫ్సెట్ ఎగ్జామ్ ఉంది, దానికి హెల్ప్ చేస్తాం. జేఈ ఎగ్జామ్కి హెల్ప్ చేస్తాం. అన్నిటికీ సంబంధించి బెస్ట్ కాంటెంట్ మన పీడబ్ల్యూ ఛానల్లో ఉంటుంది. మీకోసమే, మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే ఇవన్నీ చేస్తున్నాం. సో మేము ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాం. ఓకే, మేము 100% బెస్ట్ అని ఎక్కడ కూడా చెప్పుకోం, మేమే తోపులు రాబోయే అని చెప్పుకోం మేము. ఓకే, మేము కూడా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాం. సో ఏమున్నా కూడా మా కామెంట్లో చెప్పండి. ఏమన్నా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఓకే ఫైన్, లేదా మీకు హెల్ప్ అయితే అది కూడా చెప్పండి, సో దట్ మాకు ఇంకా మోటివేటెడ్గా ఉంటుంది. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కలుద్దాం మనం ఇంకొక సెషన్లో. మంచిగా చేయండి ప్రాక్టీస్. ఓకే, మంచిగా రాయండి ఎగ్జామ్, టెన్షన్ ఏం తీసుకోకండి. నేను చెప్తున్నా కదా, మీరు మంచిగా ప్రిపేర్ అయి ఉంటే మాత్రం ఈజీగా 70 ఏంద్రా బాయ్, మీరు 75 కొడతారు పక్కా. ఓకే, ఆల్ ద బెస్ట్ అబ్బా. కుమ్మేసేయండి ఎగ్జామ్స్ అన్నీ. ఓకే,
हाँ हो गया भैया। बंद कर दूँ? हाँ रिकॉर्डिंग बंद करो।